ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఫిబ్రవరి 6, 2026. నిర్గమకాండము 12వ అధ్యాయం 13వ వచనము. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. ఆమేన్. ప్రశస్త రక్తాన్ని చూస్తే అది నాకు ఆదరణ. దేవుడు దాన్ని చూస్తే అది నా జీవితానికి క్షేమం. ఒకవేళ నేను ఆ రక్తాన్ని చూడలేకపోయినప్పటికీ ప్రభు ఆ రక్తాన్ని చూసి నన్ను నశింపజేయకుండా దాటిపోతాడు. నా విశ్వాసరాహిత్యం వలన నేను కొంత ఆందోళనకు గురైనప్పటికీ నేను క్షేమంగా ఉన్నాను. కారణం ప్రభు దృష్టి మందగించలేదు. అత్యున్నతమైన ప్రాయశ్చిత్త రక్తాన్ని ఆయన చూసినప్పుడు నాకు క్షేమం వచ్చింది, నాశనం తప్పింది. ఇది ఎంతో సంతోషకరమైన సంగతి. తన ప్రియమైన అద్వితీయ కుమారుని మరణాన్ని ఆయన చూస్తున్నాడు. దానిలోని శాశ్వతమైన, పరిపూర్ణమైన, లోతైన అంతరార్థం ఆయనకు తెలుసు. శిలువలో మానవాళి పాపానికి శిక్ష విధించబడి న్యాయం జరగడం చూసి తండ్రి అయిన దేవుడు తృప్తి చెందాడు. సాటిలేని ఆయన గుణాతిశయాలు మహిమపరచబడ్డాయి. దేవుడు సృష్టిని చూసినప్పుడు అంతా మంచిదిగా ఉన్నట్టు చూసి సంతృప్తి చెందాడు. అలా అయితే శిలువలో విమోచన కార్యం సంతృప్తి చేయబడినప్పుడు ఆయన ఏం చెప్పుంటాడు? తన ప్రియమైన అద్వితీయ కుమారుడు మరణం వరకు విధేయత చూపించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎంతగా ఆనందించుకుంటాడో ఎవరూ చెప్పలేరు. యేసుక్రీస్తు మచ్చలేని గొర్రెపిల్లల తన్ను తాను అర్పించుకున్నాడు. ఇది తండ్రికి గొప్ప మహిమ. కాబట్టే ఇప్పుడు ఆ క్షేమాన్ని అనుభవిస్తున్నాం. దేవుని వాక్యం, దేవుని ప్రాయశ్చిత్తార్థ బలి మనలో సంపూర్ణ రక్షణ అనుభవాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఆయన మనల్ని నశింపజేయక తప్పనిసరిగా దాటిపోతాడు. కారణం యేసుక్రీస్తు మనకు బదులుగా పాప ప్రాయశ్చిత్తార్థ బలి అర్పణ అర్పించాడు. న్యాయము కనికరముతో చేతులుగా మనకు నిత్యరక్షణ ఇచ్చింది. మన కోసమే తన రక్త ప్రోక్షణ జరిగింది కాబట్టి మనకు ఆ నిత్యరక్షణ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.